స్టార్టింగ్ లో సైకిల్స్ కి అసలు పెడల్స్ ఉండేవే కావు. సైకిల్ ని ముందుకు నడపడానికి కాళ్ళతో జస్ట్ ముందుకి డక్క కొట్టేవారు, లైక్ చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకున్నట్టు. తర్వాత ఇంజనీర్స్ ఒక మంచి ఐడియా కనుక్కున్నారు, అదే పెడల్స్ ని ఫ్రంట్ వీల్ లో పెట్టడం. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే పెడల్ ఒక్కసారి రొటేట్ అయ్యే కంప్లీట్ సర్కిల్ కేవలం సైకిల్ ని వీలున్నంత లెంత్ వరకే ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కువ స్పీడ్ గా వెళ్ళాలి అంటే రైడర్స్ చాలా స్పీడ్ గా పెడల్స్ తిప్పాల్సి ఉంటుంది. సో దీన్ని ఈజీ చేయడానికి 1800s లో ఒక వింతైన టెక్నిక్ ని యూజ్ చేశారు. అదే ఫ్రంట్ వీల్ ని రెగ్యులర్ వీల్ కన్నా 2 times ఎక్కువ పెద్దగా చేశారు. ఎంత పెద్ద వీల్ ఉంటే అంత ఎక్కువ దూరం ఒక్క పెడల్ సర్కిల్లో వెళ్ళగలుగుతాం అని నమ్మేవారు. కానీ ఈ ఐడియా చాలా డేంజరస్. ఎందుకంటే రైడర్ ఏదో ఒంట మీద కూర్చున్నట్టు చాలా హైట్ లో కూర్చోవలసి వచ్చేది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా డైరెక్ట్ గా కింద పడి బొక్కలిరుగుతాయి. ఇక తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. సైకిల్ వీల్స్ రొటేట్ అవ్వడానికి గేర్ చైన్ సిస్టమ్ కనిపెట్టారు. ఇప్పుడు పెడల్స్ రొటేట్ అవుతున్నప్పుడు పెద్ద గేర్ చైన్ సహాయంతో చిన్న గేర్ ని రొటేట్ చేసేది. ఇలా ఫస్ట్ టైం సైకిల్ స్పీడ్ వీల్ సైజ్ తో కాకుండా ఇంజనీరింగ్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.